సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం నేరుగా విశాఖకు చేరుకొని అక్కడి నుంచి చీపురుపల్లి వెళ్లనున్నారు. అనంతరం విశాఖ నుంచి గజపతి నగరం నియోజకవర్గం దత్తిలో కూడా ఆయన పర్యటించనున్నారు. సీఎం టూర్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, చెప్పండి, సీఎం ఎన్ని గంటలకు విశాఖ చేరుకుంటారో, అక్కడి నుంచి ఆయన షెడ్యూల్ ఏంటి? ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11 గంటలకి ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానం ద్వారా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్నారు. ఏదైతే గత ఎన్నికల హామీ, ప్రధాన హామీ సూపర్ 6 లో పింఛన్ల పెంపు, పింఛన్ల పండగ కార్యక్రమం పాల్గొనేందుకు ఆయన నేరుగా ఢిల్లీ నుండి విశాఖపట్నం చేరుకొని ఈ రోజు ఏదైతే పింఛన్ల పంపిణీ కార్యక్రమం, పింఛన్ల పండగ కార్యక్రమం విజయనగరం చీపురుపల్లి నియోజకవర్గం గజపతి నగరంలో ఈ రోజు జరగబోతుంది. దీనికి ప్రత్యేకంగా పాల్గొని ఎవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ రోజు ఢిల్లీ నుంచి రానున్నారు. అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆయన సాదర స్వాగతం పలికేందుకు ఆయన విశాఖలో ఉన్న కూటమి శ్రేణులు సిద్ధమయ్యారు. ఏదైతే హాల్ట్ సంబంధించిన 11 గంటలకు ఆయన నేరుగా ఢిల్లీ నుంచి చేరుకొని ఇక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా విజయనగరం చేరుకోనున్నారు. అయితే గత ఎన్నికల హామీ, ప్రధాన హామీ కూడా ఈ పింఛన్లు పెంచి గత ప్రభుత్వం అయితే 3,000 రూపాయలు పెంచుతని చెప్పి దఫాలుగా 1,000 రూపాయలు 500 పెంచుకుంటూ ఎన్నికల సమయం పూర్తి అయినప్పుడు కూడా పెంచిన పరిస్థితి. కానీ